హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ బయోడిగ్రేడబుల్? ఈ క్రింది వానిలో జీవ విచ్ఛిన్నం చెందేవేంటి? జీవ విచ్ఛిన్నం అంటే జీవులు రెండు రకాలు. ఒకటి సజీవులు, లివింగ్ థింగ్స్. రెండు నిర్జీవులు, నాన్ లివింగ్ థింగ్స్. అంటే సజీవులు అనేది ఏదో ఒక రోజు విచ్ఛిన్నం చెందవలసిందే. నిర్జీవులు అనేది ఎప్పుడైనా ఒకలాగా ఉంటాయి. సో నిర్జీవులలో కూడా కొన్ని భూమిలో అంటే మట్టిలో కలిసిపోవలసిన కొన్ని ఉంటాయి. అలాంటి బిట్టే ఇది. ఈ క్రింది వానిలో బయోడిగ్రేడబుల్ అంటే నిర్జీవులు అయినప్పటికి కూడా భూమిలో కలిసిపోయేవి ఏంటి అని అడిగారు మనకి బిట్టు. సింపుల్గా చెప్పాలంటే ఇందులో మనకు పేపర్ ఇచ్చారు, 2 DDT ఇచ్చారు, 3 అల్యూమినియం ఇచ్చారు, 4వది ప్లాస్టిక్ ఇచ్చారు. సో మనకి ప్లాస్టిక్ మీద అందరికీ తెలుసు, ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు. ఎందుకు ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు? ప్లాస్టిక్ అనేది డిగ్రేడబుల్ కాదు, మట్టిలో విచ్ఛిన్నం కాదు, ఎప్పుడు అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువ కాలం అలాగే ఉంటుంది. మట్టిలో విచ్ఛిన్నం అయితే కొత్త మన తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది డిగ్రేడబుల్ కాదు. రెండోది అల్యూమినియం. అల్యూమినియం అనేది మెటల్, లోహము. సో అల్యూమినియం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఐరన్ తర్వాత ప్రజెంట్ భూమి మీద ఎక్కువ మంది లేదా భూప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న లోహం అల్యూమినియం. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది మెటల్, ఇది ఎక్కువగా మనకి అవైలబిలిటీ ఉంటుంది. అల్యూమినియం యొక్క మైన్స్ పేరు ఏంటంటే బాక్సైట్. సో అల్యూమినియం కూడా మనకు డిగ్రేడబుల్ కాదు. నెక్స్ట్ డిడిటి ఫుల్ ఫామ్ అడిగాడు చాలాసార్లు. డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో ఈథేన్. డిడిటి అనేది ఇన్సెక్టిసైడ్, కీటకనాశిని. అంటే కీటకాలు, దోమలు కానీ, ఈగలు కానీ, బొద్దింకలు కానీ వీటిని నాశనం చేయాలంటే డిడిటి అనేది ఉపయోగిస్తారు. ఇది ఒక కెమికల్, ఇది కూడా డిగ్రేడబుల్ కాదు. నెక్స్ట్ పేపర్ గురించి మనకు తెలిసిందే. పేపర్ అనేది దేన్ని తయారు చేస్తారంటే ప్లాంట్స్, వృక్షాలని తయారు చేస్తారు. దానిలో బ్యాంబూ కానీ ఇలాంటి వీటి నుంచి పేపర్ అనేది తయారు చేస్తారు. పేపర్ అనేది వేగంగా విచ్ఛిన్నం చెందుతుంది, డిగ్రేడబుల్ చెందుతుంది. కాబట్టి దీని ఆన్సరు ఇది. ఇవే కాకుండా మనకి వెజిటబుల్స్, కూరగాయలు కానీ, కూరగాయల తొక్కలు కానీ లేదా వాటితో సంబంధించినవన్నీ కూడా వేగంగా డిగ్రేడబుల్ అవుతాయి. వాటి నుంచి బయోగ్యాస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు ఈ బయోగ్యాస్లో కానీ, గోబర్ గ్యాస్లో కానీ ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.